వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో అత్యంత హాట్ టాపిక్ గా మారిన అంశం సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన, అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వారిపై వరుసగా నమోదవుతున్న కేసుల వ్యవహారం. ఇప్పటికే కూటమి ప్రభుత్వం యాక్షన్లోకి దిగి పలువురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు కూడా పంపింది. ఆ లిస్టులో తాజాగా నటి శ్రీరెడ్డి చేరిపోయింది. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో విపక్ష నేతలుగా ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, వంగలపూడి అనితపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో రెచ్చిపోయిన శ్రీరెడ్డిపై తాజాగా కేసు నమోదైంది. ఎక్కడ తనను అరెస్ట్ చేస్తారో అన్న భయంతో శ్రీరెడ్డి 4 రోజుల ముందే పేరున ప్రతి ఒక్కరికి సారీ చెప్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది. ఇదే క్రమంలో ఆమెపై కేసు నమోదు కావడంతో శ్రీరెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన అనేక మంది వైసీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో తాజాగా తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరు పోలీస్ స్టేషన్లో శ్రీరెడ్డిపై కేసు నమోదైంది. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పద్మ శ్రీరెడ్డిపై ఫిర్యాదు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనితలపై సోషల్ మీడియా వేదికగా శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. ఈ కంప్లైంట్ ఆధారంగా పోలీసులు శ్రీరెడ్డిపై కేసు నమోదు చేశారు. మరోవైపు అనకాపల్లి పోలీస్ స్టేషన్లోనూ శ్రీరెడ్డిపై టీడీపీ మహిళా నేతలు ఫిర్యాదు చేశారు. చట్ట ప్రకారం శ్రీరెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో కోరారు. దీంతో ప్రభుత్వం ఈ ఫిర్యాదులతో చర్యలకు దిగబోతోందా అన్న చర్చ ఇప్పుడు ఏపీలో జరుగుతోంది. శ్రీరెడ్డి అరెస్ట్ ఖాయమన్న వార్తలు వస్తున్నాయి. వైసీపీ పార్టీ అధికారంలో ఉందని గత 5 ఏళ్ళు కూడా నటి శ్రీరెడ్డి మరి వైసీపీ పార్టీ దాహంతో మరి ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కానీ, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కానీ, అదేవిధంగా మా లోకేష్ బాబు గారిని కానీ, అదేవిధంగా హోంమంత్రి అనిత గారిని కానీ ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేసిందో 5 సంవత్సరాలు అందరం చూసాం. యావత్ మహిళా లోకం అంతా కూడా సిగ్గుపడేలా మాట్లాడింది ఆవిడ మాటలు. ఆలకంటే అసలు మహిళలు అనే వాళ్ళం మేమే సిగ్గుపడతాం. అలాంటి ఆవిడ ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని కానీ, పవన్ కళ్యాణ్ కానీ అన్న మాటలకు ఆవిడని శిక్షించాలని చెప్పేసి మేమందరం కూడా కోరుతున్నాం. దానిలో భాగంగా నిన్న రాత్రి బొమ్మూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు నమోదు చేయడం జరిగింది. దీనిని వెంటనే పరిశీలించి దీని మీద వెంటనే యాక్షన్ తీసుకొని ఆమెను అరెస్ట్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ ఇలాంటి రిపీట్ అవ్వకుండా రాష్ట్రంలో మళ్ళీ ఇలాంటి ఎక్కడ కూడా మళ్ళీ మాటలు రాకుండా కఠిన చర్యలు తీసుకొని ఆవిడ మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏపీలో కూటమి ప్రభుత్వం యాక్షన్లోకి దిగడంతో శ్రీరెడ్డి ముందే అలర్ట్ అయింది. తాను తెలుసో తెలియకో తప్పు చేశానని, అందువల్ల తమను క్షమించి వదిలేయాలంటూ ఓ వీడియోను 4 రోజుల క్రితమే రిలీజ్ చేసింది. పవన్ కళ్యాణ్, లోకేష్, అనిత కుటుంబ సభ్యులకు పేరున సారీ చెప్పింది. భవిష్యత్తులో ఇలా చేయనని మొరపెట్టుకుంది. నాయకులతో యుద్ధం చేయాలని, కార్యకర్తలతో కాదని రిక్వెస్ట్ చేసింది. శ్రీరెడ్డి సారీ చెప్పినా తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళలు మాత్రం ఆమెను క్షమించేలా కనిపించడం లేదు. దీంతో ఆమెపై వరుసగా ఏపీలో కేసుల పర్వం కొనసాగుతోంది. ఇవాళ రేపో ఆమె అరెస్ట్ ఖాయమని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం శ్రీరెడ్డి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె ఆచూకీ కోసం ఏపీ పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.